వాలంటీర్లందరూ కూడా వాళ్ళు విధుల నుంచి తప్పుకునే ముందు ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో ఉండే 40 మందో, 50 మందో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ చేశారంట. ఎందుకంటే వాలంటీర్లందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉండే వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పంపించారు. ఒక సందేశం పంపించారు. ఆ సందేశంలో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇప్పటి నుంచి మేము విధుల నుంచి తప్పుకుంటున్నాము. ఈ 3 నెలలు మమ్మల్ని విధుల నుంచి తప్పించారు. మా ఫోన్లు, మా దగ్గర ఉన్న ఎక్విప్‌మెంట్ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, వెనక్కి తీసుకుంటుంది. సో, ఇక నుంచి మేము అందుబాటులోకి రాలేము. మా ద్వారా మీకు పింఛన్లు అందవు. మీరు మాత్రం సచివాలయానికి వెళితే 3వ తేదీన ఖచ్చితంగా మీ పింఛన్లు ఇస్తారు. ఇక నుంచి సచివాలయం దగ్గరే ఈ 3 నెలల పాటు మీరు పింఛన్లు తీసుకోవాల్సి ఉంటుంది. మేము మిమ్మల్ని ఇక నుంచి ఫోన్‌లో కూడా సంప్రదించలేము అంటూ వాళ్ళొక మెసేజ్ పంపించారు అనేది. ఒక రకంగా బాధ్యతాపరంగా అది చేశారని అనుకోవచ్చు. లేదు అంటే ముందు జాగ్రత్తగా మమ్మల్ని పక్కన పెట్టేశారు అంటే ఒక సింపతి క్రియేషన్. అయ్యో! నిన్నటి వరకు ఇంటికొచ్చి ఇచ్చే వాలంటీర్‌ని తీసేశారా? ఇది చంద్రబాబు కుట్ర అని అనుకుంటారని పంపించొచ్చు. ఏదైనా ఇక్కడ ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు గాని, విపక్ష నాయకులు గాని, టీడీపీ సానుభూతిపరులు గాని ఇది ఖచ్చితంగా రెండో యాంగిల్‌లోనే చెప్తున్నారు. ఇలాగ సానుభూతి కోసం ఈ మెసేజ్ చేశారని. కానీ ఇక్కడ ఎంతమంది ఆ మెసేజ్ చదువుకోగలుగుతారు? పింఛన్ తీసుకునే వృద్ధుల్లో ఎంతమంది ఆండ్రాయిడ్ ఫోన్‌లు ఉన్నవాళ్ళు ఉంటారు? ఓకే. లేదు ఒక నార్మల్ మెసేజే, టెక్స్ట్ మెసేజే పెట్టారనుకుందాం. ఎంతమంది అక్షరాస్యులు ఆ మెసేజ్‌ని చదువుకోగలుగుతారు? నిరక్షరాస్యులు ఎంతమంది ఉంటారు? వీళ్ళు అనుకున్నట్టు అంతమందికి మొత్తం ఈ తీసుకుంటున్న అంతమందికి కూడా దాదాపు 20 లక్షల మందో ఎంతమంది ఉన్నారు? 18 లక్షల చిల్లర తీసుకునేవాళ్ళు. వాళ్ళంతమందికి కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోతదా? పంపించుండొచ్చు. గ్రూపుల్లో పెట్టొచ్చు. వాళ్ళు చదువుకుంటారా? లేదు అంటే కొంతమంది చెప్పొచ్చు ఇంట్లో ఎవరో ఒకరు చదువుకునేవాళ్ళు ఉంటే అసలు చాలామంది కీప్యాడ్ ఫోన్లు మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి అసలు వాట్సాప్ అనేదే ఉండదు. పోనీ టెక్స్ట్ మెసేజ్ పెట్టినా ఆ మెసేజ్ ఎవరు ఓపెన్ చేయరు కూడా. ఎవరితో చదివించుకునే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకి రింగ్ అయితే మాట్లాడతారు. ఎవరికైనా చేయాలంటే నెంబర్ కొడతారు. వాళ్ళకి ఏవో కొన్ని కోడ్లు ఉంటే అలా కొట్టుకుంటారు తప్ప అంతకు మించి ఉండదు. కాకపోతే ఓకే మెసేజ్ పెట్టడం అనేది అది బాధ్యత లేకపోతే అందులో కూడా కుట్ర ఉందా? అందులో కూడా రాజకీయం ఉందా? ఇవన్నీ పక్కన పెడితే ఎంతమందికి రీచ్ అవుతది? దీని మీద కూడా నెగెటివ్ ఎలిగేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి.